బనకచర్లపై మంత్రి నిమ్మల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నష్టం చేకూర్చేది కాదు అనే విషయాన్ని స్పష్టంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి గమనించాలని చెప్పేసి కూడా మరి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈ రకంగా ఉన్నటువంటి గోదావరి వరద జలాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇందాక కూడా చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం 3000 టీఎంసీల నీరు. ఇది 50 సంవత్సరాల చరిత్ర వరుసగా చూసినా కూడా 3000. ఒక్క సంవత్సరం అయితే 7000 టీఎంసీల నీరు కూడా సముద్రంలో కలిసినటువంటి రోజులు ఉన్నాయి. ఏదో గోదావరిలో ఒక్కొక్క సంవత్సరం 7000 టీఎంసీలు. ఈ రోజు కూడా మీ అందరికీ తెలుసు, ఇంకా వర్షాకాలం ఇంకా ప్రారంభం కాల పూర్తిగా అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా గోదావరిలో ఇప్పుడు మీరు పోలవరం పోయినా ధవళేశ్వరంకి పోయినా సరే ఈ రోజుకి కూడా 20,000 30,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతుంది. ఇంకా వర్షాకాలం సీజన్ ప్రారంభం కాకముందే. అదే మీరు కృష్ణానదిని చూసుకోండి, ఇంకా ఆలమెట్టి కానీ, ఇంకా నారాయణపూర్ కానీ, ఇంకా శ్రీశైలం కానీ, ఇంకా నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి ఈ పక్కన కృష్ణానది. కానీ ఈవేళ గోదావరి చూస్తే ఈరోజు అప్పుడే 20,000 30,000 క్యూసెక్కులు సముద్రంలో పోతూ ఉంది. సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుంది. ఈవేళ యొక్క గోదావరి నుంచినటువంటి నీరు దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 50 లక్షలు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కుల నీరు కూడా ప్రవహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నది గోదావరి. మీ అందరికీ తెలుసు, ఆ రోజు 1986 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే ఆ రోజు 20 రోజులు గోదావరి జిల్లాలంతా కూడా, అంటే దగ్గర దగ్గర 1 కోటి మంది ప్రజలు 20-30 రోజులు ఆ వరద నీటిలో ఉన్నాం. ఆ రోజు మీ అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి, మనందరం కూడా గమనించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా వరద జలాలు అని అంటే ఏదైతే పోలవరం దగ్గర లభ్యమయ్యేటువంటి గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాము అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా మరి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, అంటే ఏదైతే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి నీరు, వృధాగా ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే బనకచర్లకు తరలించబడుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మరి ఈ బనకచర్ల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి 200 టీఎంసీల నీటిని కూడా రోజుకి 2 టీఎంసీలు చొప్పున తరలించడం అని అంటే గోదావరి వరదలు కూడా మరి 100 రోజులు మినిమం గోదావరి వరద రోజులు ఉంటూ ఉన్నాయి సంవత్సర కాలంలో. 100 రోజుల నుంచి దగ్గర దగ్గర 150-180 రోజుల వరకు కూడా ఫ్లడ్ ఉంటుంది గోదావరికి. అందుచేత 100 రోజులు సమయాన్ని తీసుకున్న రోజుకి 2 టీఎంసీలు లెక్కేసుకుంటే ఆ యొక్క 200 టీఎంసీల నీరుని తీసుకుంటూ ఉన్నాం. గడిచినటువంటి ఏదైతే హిస్టరీ కూడా మేము తీసుకున్నాం, లాస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటే మినిమం 100 డేస్ మన గోదావరిలో ఉన్నాయి అనే విషయాన్ని రికార్డు ప్రకారమే హిస్టరీ ప్రకారమే తీసుకుంటున్నాం తప్ప ఎక్కడా కూడా నికర జలాలను వాడడం లేదు. క్లియర్గా వరద జలాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రకంగా థాయిలాండ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎగువ రాష్ట్రాలకు కేటాయించినటువంటి నీటిని వాడుకోవడంలో ఎటువంటి స్థితిలోని కూడా అడ్డంకిగా ఉండేటువంటి అవకాశమే లేదు. ఆ విషయాన్ని దయవుంచి మరి యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా గోదావరి నుంచి వృధాగా పోయేటువంటి ఆ యొక్క వరద నీరు ఏదైతే ఉందో, మరి సముద్రంలోకి ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి ఆ వరద నీరు ఏదైతే ఉందో, మరి ఈ నీటిని ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నాం మనం? ఇప్పుడే చెప్పాం, ఏదైతే మరి యొక్క పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి బొల్లేపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల తరలిస్తున్నామని చెప్పాం. ఆ బనకచర్ల నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాం దీన్ని? ఈవేళ ఏదైతే మనందరికీ కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కరువు పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతం రాయలసీమ ప్రాంతం అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఈవేళ భారతదేశంలోనే అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జైసల్మీర్ తర్వాత 2వ అతి తక్కువ వర్షపాతం ఉన్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతం అని మీ అందరికీ తెలుసు. అటువంటి అత్యల్ప వర్షపాతం ఉండి కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్
బాధితులతో నిండి ఉన్నటువంటి వెనుకబడినటువంటి ఆ యొక్క కరువు పీడితమైనటువంటి రాయలసీమ ప్రాంతానికే ఈ యొక్క వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని మాత్రమే తీసుకెళ్తున్నామని తప్ప ఇందులో రాజకీయాలకు తావు లేకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. రాయలసీమకు సంబంధించినటువంటి కరువు ఏ రకంగా ఉంటుంది అని అంటే దానికి ఒక ఉదాహరణ 2015 సంవత్సరంలో ఆ రోజు పోతిరెడ్డిపాడు నుంచి ఒక చుక్క నీరు కూడా రాయలసీమకి మరి లేనిటువంటి పరిస్థితులు, అంటే ఆ కృష్ణ ఆ రోజు అడుగంటినటువంటి పరిస్థితుల్లో ఒక చుక్క నీరు కూడా పోతిరెడ్డిపాడు నుంచి మరి రాయలసీమకు అందనటువంటి స్థితిలో ఆ రాయలసీమ ప్రజలు దాహార్తని, అందులో పర్టికులర్గా అనంతపురం ప్రజలు దాహం అని ఆ రోజు ఉన్నటువంటి స్థితిలో వాళ్ళు దాహార్తిని తీర్చడానికి అప్పుడే ఏదైతే మన గోదావరి నుంచి పట్టిసీమ రూపకల్పన చేసుకున్నాం. ఆ గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా ఆ సంవత్సరం పాక్షికంగా కొద్దిగా ఒక 7-8 టీఎంసీల నీరుని మనం ప్రకాశం బ్యారేజీ తీసుకున్నాం. దాని ద్వారా ఆ యొక్క ప్రకాశం బ్యారేజీ నుంచి విజయవాడ నుంచి రైల్వే ట్యాంకర్ల ద్వారా విజయవాడ నుంచి అనంతపురం పంపించాం దాహార్తిని తీర్చడానికి. అంటే ఎటువంటి దుర్భరమైనటువంటి, ఎటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాయలసీమకు ఉన్నాయో ఆ 2015లో జరిగినటువంటి సంఘటనే మనందరికీ కూడా ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమకి ఈ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు, సాగునీరు అందుతుందనే విషయాన్ని దయవుంచి మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ప్రాజెక్ట్ ఇది ఏదైతే ఉందో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు, నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకు వర్తించవా? ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే గోదావరి కృష్ణ బోర్డులు అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా? దయవుంచి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టినటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏదైతే పూర్తయినటువంటి మరి సమ్మక్క బ్యారేజీకి కానీ, పురోగతిలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కానీ ఈ రోజుకి కూడా టీఎస్సీ మరి అనుమతి లేనటువంటి విషయం వాస్తవా కాదా? మరి ఈ రకంగా అంటే కేసీఆర్ గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులకి మరి పాటించినటువంటి నిబంధనలు ఇప్పుడు ఇంకా పోలవరం బనకచర్లంటే ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇది అంచేత మీరు ఆల్రెడీ అనుమతులు లేకపోయినా కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినటువంటి మీరు ఈరోజు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మరి నిబంధనల గురించి మాట్లాడడం, అడ్డుకోవడం సమంజసమేనా అని చెప్పి మీ ద్వారా కూడా మరొకసారి మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళు రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు
మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టులకి వ్యతిరేకంగా అని చెప్పి అదొక దుష్ప్రచారం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ చాలా క్లియర్గా చరిత్ర ఉంది, హిస్టరీ ఉంది దేనికైనా సరే. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా మరి తెలంగాణ ప్రాజెక్టులకి ఈ రోజనే కాదు ఆ రోజు కూడా సానుకూలంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే తెలంగాణ అనేది మనకి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం. అంచేత ఎగువన ఉన్నటువంటి రాష్ట్రం తగినటువంటి సాంకేతికమైనటువంటి ముదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కనుక చేపట్టినట్లయితే ఖచ్చితంగా నష్టపోయేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, దిగువన ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం. అందరికి కూడా తెలుసు ఏదైతే లోయర్ రిపేరియన్ రైట్స్ అంటే దిగువ పరివాహక ప్రాంతాలకి ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. ఏదైతే ఆ యొక్క లోయర్ రిపేరియన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఏదైతే దిగువ పరివాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు అనేది నదీ జలాల చట్టంలోనే ఒక ముఖ్యమైన అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తెలియజెప్పారు తప్ప తెలంగాణ ప్రాజెక్టును ఆపాలనేటువంటి దురుద్దేశాలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి దానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి సీతమ్మ బ్యారేజ్ ఉంది. మరి ఈ సీతమ్మ బ్యారేజ్ అనేది మొన్న 2025 అంటే ఈ 2025లోనే దానికి టీఏసీ వచ్చింది. కానీ అది 2021లోనే పనులను పిలిచి టెండర్లు పిలిచి దగ్గర 60% పనులు పూర్తి చేశారు. మరి మనం ఏమీ అడ్డుకోలేదు దాన్ని. ఏమి ఏదైతే సీతారాం సాగర్